హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపగా ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్షి చేతికి డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లభించింది. మొత్తం 18 మందిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 1012 నమోదు చేశారు. సెక్షన్ 22C27A తో పాటు 8C NDPC యాక్ట్ కింద పలు కేసుల్ని నమోదు చేశారు. ఈ కేసులో నైజీరియాకు చెందిన అనోహా బ్లెస్సింగ్ A1 గా ఉండగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను A6 గా చేర్చారు. 5 నిందితులను డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసులు తేల్చారు. నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేసి రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి రాజేంద్రనగర్ కోర్టు నుంచి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, చెప్పండి, డ్రగ్స్ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నిన్న హైదరాబాద్లో సంచలనం కలిగిస్తున్నటువంటి డ్రగ్స్ కేసు తెలుగు సినిమా పరిశ్రమతో ముడిపడినటువంటి లింక్ ఇది. ప్రధానంగా కూడా నైజీరియన్స్ దాదాపు 3 అరెస్ట్ అయ్యారు. మరికొంతమంది 5 ఫెడ్లర్స్ పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్కు గోవా, ముంబై, ఢిల్లీ మీదుగా నైజీరియా దేశాల నుంచి కూడా డ్రగ్స్ రవాణా చేస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో నార్సింగ్ పోలీసులు నిన్న 5 అరెస్ట్ చేశారు. దీంట్లో మరికొంతమంది కన్జ్యూమర్స్ దాదాపు 13 మంది కన్జ్యూమర్స్కు వైద్య పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో కూడా 6 పాజిటివ్ వచ్చింది. అయితే ప్రధానంగా కూడా ఈ కేసు చూసినట్టయితే క్రైమ్ మన సాక్షి చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. దీనికి సంబంధించి 18 మంది పైన కూడా మొత్తం కేసు నమోదైంది. 13 మంది కన్జ్యూమర్స్, 5 నిందితులు ఎవరైతే ఫెడరల్స్గా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా మొత్తం 18 మంది పైన కేసు. అయితే ప్రధానంగా చూసినట్టయితే క్రైమ్ నెంబర్ 1012గా నమోదు చేసిన పోలీసులు సెక్షన్ 22C 27A 27A 29 రెడ్ విత్ 80C NDPC యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. దీంట్లో ప్రధాన నిందితురాలుగా కూడా ఒక మహిళ నైజీరియాకి సంబంధించినటువంటి ముంబైలో నివాసం ఉంటూ కూడా మెట్రోపాలిటన్ నగరాలకు పెద్ద ఎత్తున డ్రగ్స్ రవాణా చేస్తున్నటువంటి అనోహా బ్లెస్సింగ్ అనేటువంటి నైజీరియన్ మహిళను A1గా చేర్చారు. ఇక A6గా ఎవరైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఉన్నాడో అమర్ ప్రీత్ సింగ్ను A6గా చేర్చారు. మిగతా నిందితులను ఒకసారి చూసినట్టయితే A1గా అనోహా బ్లెస్సింగ్తో పాటు నైజీరియన్ అజోజీ నోహిమ్ అనేటువంటి నైజీరియన్ వ్యక్తి నిజాం కాలేజీలో ఇతడు చదువుతా ఉన్నాడు ప్రస్తుతం. అల్లం సత్యం వెంకట గౌతమ్ బెంగళూరు వాసి, మరొకరు సాయిబైన వరుణ్ కుమార్ సంబంధించి కూడా ఈస్ట్ గోదావరి జిల్లా, మహబూబ్ షరీఫ్ సంబంధించి కూడా భద్రాద్రి కొత్తగూడెం, వీరంతా కూడా హైదరాబాద్లో తిష్టవేసి పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ రవాణా దాదాపు 200 గ్రాముల కొకైన్ అంటే దాదాపు బహిరంగ మార్కెట్లో 2 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఇది గ్రాముకు 10,000 చొప్పున విక్రయిస్తున్నారు. ఇది బహిరంగ మార్కెట్ సంబంధించి ఈ నేపథ్యంలో 2 నైజీరియన్లు ఒక మహిళతో పాటు ఒక స్టూడెంట్కి సంబంధించి నిజాం కాలేజ్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున విదేశాల నుంచి ఇటు గోవా నుంచి ఢిల్లీ, ముంబై మీదుగా హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ఇదంతా తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది నటులతో పాటు కుటుంబ సభ్యులు కూడా డ్రగ్స్ వాడుతున్న నేపథ్యం. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ కావడం, ఆ తర్వాత అతన్ని నిన్న వైద్య పరీక్షలు తరలించిన నేపథ్యంలో పాజిటివ్ రావడం, ఇదంతా కూడా ఇంకా ఎంతమందికి ఈ డ్రగ్స్ కేసులు లింకులు ఉన్నాయి, హైదరాబాద్లో 200 గ్రాముల కొకైన్ ఎవరి కోసం తీసుకొచ్చారన్న కోణంలో కూడా దర్యాప్తు. మరి కాసేపట్లో వీళ్ళకి ఇప్పటికే గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వాళ్ళందరినీ మరి కాసేపట్లో రాజేంద్రనగర్ ఉపపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకొని విచారిస్తే ఎవరెవరికి ఎలాంటి లింక్స్ ఇంకా ఉన్నాయన్న కోణంలో కూడా నార్సింగ్ సైబరాబాద్ పోలీసులు అయితే విచారణ చేయబోతున్నారు. మరి ఈ డ్రగ్స్ లింకులు ఇంకా ఎంతమందికి తగిలే అవకాశం ఉంది, ఎంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందో చూడాల్సి ఉంది.